హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. స్నాక్ లేదా పిల్లలకు హెల్దీ ట్రీట్గా చాలా బాగుండే ఒక సూపర్ అడిక్టివ్, టేస్టీ అండ్ క్రంచీ రెసిపీ బెల్లంతో క్యాండీడ్ ఆల్మండ్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు బాదం పప్పులను లో ఫ్లేమ్లో కాస్త కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోవాలి. లైట్గా కలర్ మారితే చాలు రోస్ట్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే ఫ్లేమ్ మీద నుంచి తీసేసాక కూడా బాదం పప్పులు ఇంకొంచెం కలర్ మారుతాయి. నెక్స్ట్ లో ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి, హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, కొన్ని చుక్కలు వెనిలా లేదా రోజ్ ఎసెన్స్ వేసి లో ఫ్లేమ్లో పాకం పట్టుకోండి. ఎసెన్స్ కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ పాకం ఎంతవరకు మరగాలంటే ఒక చుక్క రూమ్ టెంపరేచర్ వాటర్లో వేస్తే ఇలా మెత్తని ఉండ కట్టాలి, కానీ బెల్లం అచ్చుకు పట్టినట్టు గట్టిగా మాత్రం అయిపోకూడదు. సో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని రోస్ట్ చేసిన బాదం పప్పులు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. నెయ్యి లైట్గా అప్లై చేసుకున్న ప్లేట్ మీదకు వేసి చల్లారనివ్వండి. చల్లారిన తరువాత ఇలా విడివిడిగా అయిపోతాయి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.